అండ్ నెక్స్ట్ మనం ఈ విషయం భారత్ జోడో యాత్ర విషయానికి వస్తే ప్రజలపై భారత్ జోడో యాత్ర చాలా ఎఫెక్ట్ చూపించింది. అండ్ ఇప్పుడు కమింగ్ న్యాయ యాత్ర కూడా చూపించబోతుంది అని అనుకోవచ్చా? చూపిస్తే ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? భారత్ జోడో యాత్ర మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా చలిలా వర్షంలా ఎండలా పగలు రాత్రి తేడా లేకుండా దేశ ఐక్యత కోసం కులాలు మతాలు ఏవీ లేవు, భారతీయులందరూ ఒక్కటే. జోడో అంటేనే కలపడం. టిఆర్ఎస్ బీజేపీ వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వారిద్దరూ కలిసి వాళ్ళిద్దరు జోడో అయ్యి భారతదేశాన్ని విడదీయాలనుకున్నారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక విలువలతోని భారతదేశాన్ని కలపాలనుకున్నది. కులాల వారీగా మతాల వారీగా విడిపోయినటువంటి భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ కలపాలనుకొని రాహుల్ గాంధీ గారు అనేక మంది నాయకులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా నడిచారు. అది అపురూపమైన స్పందన వచ్చింది. ఎక్కడైతే యాత్ర కొనసాగించిందో రాహుల్ గాంధీ గారు నడిచారో అక్కడ మేము మొన్న ఎలక్షన్లలో కూడా మ్యాక్సిమం సీట్లు గెలవడం జరిగింది. ఈవెన్ తెలంగాణలో కూడా రావడం జరిగింది. కర్ణాటక అయితేంది, తెలంగాణ అయితేంది. ఇది ఒక భాగం. ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర ఏ విధంగానైతే భారత్ జోడో యాత్ర ద్వారా జరిగినటువంటి కుల మతాల చిచ్చుని దేశ ప్రజలకు తెలియజెప్పాలనుకున్నాము, అదేవిధంగా ఇదే ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా రాహుల్ గాంధీ గారు తన యాత్ర సాక్షిగా చూపించాలనుకుంటున్నారు. ఏ అన్యాయాలు? రైతులపై జరుగుతున్నటువంటి అన్యాయాలు, విద్యార్థులపై జరుగుతున్నటువంటి అన్యాయాలు, నిరుద్యోగులపై జరుగుతున్నటువంటి అన్యాయాలు. ఓకేనా? మణిపూర్ మేము స్టార్ట్ చేసిందే యాత్ర మణిపూర్ నుంచి. మణిపూర్లో ఒక మత చిచ్చును రేపి అగ్గిపుల్ల గీచి ఈరోజు మణిపూర్ని మంటలమయం చేసేసారు. మీ అందరు తెలుసు, మీడియాలు చూసినాం, స్త్రీలను నగ్నంగా నడిపించారు. అటువంటి పాలన పోవాలి, అటువంటి అన్యాయాలు ఆపాలి. కాబట్టి భారత్ జోడో న్యాయ యాత్ర అన్ని వర్గాల ప్రజలకు భారతదేశంలో న్యాయం జరిగేంత వరకు ఈ యాత్ర కొనసాగుతుంది అని మా అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర దానికి అపురూపమైన స్పందన ఉంది. ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర మొదలు పెట్టడం జరుగుతుంది. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది? దాదాపు 66 రోజులు అన్నట్టు అఫీషియల్గా ఉంది. కానీ కాలక్రమేణా పోతున్న కొద్దీ ఒక రోజు అటు ఇటు అయినా కూడా న్యాయయాత్ర మొత్తం దాదాపు 6000 కిలోమీటర్లు, 66 రోజులకు పైగా దాదాపు 6000 కిలోమీటర్లు మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ గాంధీ గారు నడుస్తున్నారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తన గళాన్ని వినిపించి దేశాన్ని ప్రజలను అలర్ట్ చేయడానికి మణిపూర్ కూడా భారతదేశంలో భాగం. అక్కడ ప్రజలకు కూడా సమానమైన ప్రజాస్వామ్య హక్కులు ఉండాలి. అక్కడ కూడా అన్ని రకాలైనటువంటి వసతులు వాళ్ళకి కల్పించాలి. ఈరోజు అక్కడ ఇంటర్నెట్ లేదు, ఈరోజు అక్కడ హాస్పిటల్ వసతులు లేవు, ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మొత్తం లేకుంటే అయిపోయింది గొడవల వల్ల. ఆర్మీ పరిపాలన జరుగుతుంది, ఆర్మీతోని రాష్ట్రాన్ని నడిపించవాలి. ఇవన్నీ ఉండకూడదు. ఇప్పుడు ఏ రకంగా అయితే ఒక ప్రజలు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎంత స్వేచ్ఛగా ఫీల్ అవుతాం. మన ఇంట్లో మనము భయపడకుండా ఉండవలసిన అవసరం లేదు. మన ఇంట్లో మనం ఒకరు మనల్ని కాపలాగా కావాల్సిన అవసరం లేదు. ఏ రకంగా అయితే మన ఇంట్లో మనం ఎంత స్వేచ్ఛాయుత వాతావరణాన్ని మనం ఫీల్ అవుతామో భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా అంత స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఫీల్ కావాలన్నదే రాహుల్ గాంధీ గారి ఉద్దేశం. ఇది నీ దేశం కాదు, ఇది నీ ఇల్లు అంటాడు మా రాహుల్ గాంధీ గారు. నీ ఇంట్లో నువ్వు భయపడుకుంటా ఒకరికి సంజాయి చెప్పుకుని ఉండవలసిన అవసరం లేదు, భయభ్రాంతులను చేసుకుంటూ బ్రతికించవలసిన అవసరం లేదు. కాబట్టి అటువంటి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని నెలకొల్పాలనే మా రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో న్యాయయాత్ర చేస్తారు. ఈ భారత్ జోడో న్యాయయాత్ర వల్ల ఖచ్చితంగా మీరు ఇదివరకు చెప్పినవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని అనుకోవచ్చా? తప్పకుండా జరుగుతాయి. మా ఉద్దేశం ఏంటంటే జరగకపోవడం ఒక భాగం. 100% మేము సాధించకపోవచ్చు, కానీ ఎంతో కొంత సాధిస్తాం. కానీ దేశంలో జరుగుతున్న ప్రజల యొక్క దృష్టిని జరుగుతున్న అన్యాయాల పట్ల అటెన్షన్ చేయడం అనేది ఒక ప్రధాన ప్రతిపక్షగా మా కర్తవ్యం, మా రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం. ఇప్పుడు ప్రస్తుత ఈ న్యాయయాత్ర వల్ల మనం ఎలాంటి మార్పులు చూడొచ్చు? నేనేమనుకుంటున్నా, ఈ న్యాయయాత్ర వల్ల మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలకు కొంత శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నా. అక్కడ ప్రజాస్వామ్యం నెలకొల్పబడాలని నేను కోరుకుంటున్నా. అక్కడ ప్రజలపై జరుగుతున్న అన్యాయాలు ఆగాలని నేను కోరుకుంటున్నా. దేశ ప్రజలు మొత్తం కూడా మణిపూర్ కూడా ఈ దేశంలో భాగం, వాళ్ళ ప్రజల పట్ల గొంతెత్తి మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. అది రాహుల్ గాంధీ గారు అటెన్షన్ చేయడానికే మేము మణిపూర్ నుంచి ఈ యాత్రను స్టార్ట్ చేసాం. కాబట్టి మణిపూర్లో ఒక మంచి ప్రతిస్పందన ఉన్నది. తర్వాత నాగాల్యాండ్ అయింది, తర్వాత అస్సాంలో ఇప్పుడు ప్రయాణిస్తున్నారు. ఎక్కడ పోయినా అపురూపమైన స్పందన ఉన్నది. దేశమంతా ఈరోజు వాళ్ళ యాత్ర గురించి, ఆ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. దేశం యొక్క ఉద్దేశమే ఒక మనిషిని ప్రేమించడం అని చెప్తాడు రాహుల్ గాంధీ. సో ఈరోజు మణిపూర్ పట్ల కూడా మాకు ప్రేమ ఉంది, ఆ ప్రజల పట్ల వారి గురించి మాట్లాడుతుంది. కాబట్టి అట్లా మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే వాళ్ళని అనగదొక్కాలనుకుంటుల్లో, ఎవరైతే వాళ్ళని అన్యాయం చేయాలనుకుంటుల్లో, ఎవరైతే వాళ్ళని పీడించాలనుకుంటుల్లో ఆ శక్తులు తగ్గిపోతాయి అన్నట్టు.
కాబట్టి ఈ రకంగా భారత్ జోడో న్యాయయాత్ర అనే ఒక మంచి సదుద్దేశంతో ఉన్నటువంటి సందేశాన్ని ఈ దేశానికి ఇస్తారని మేము ఆశిస్తున్నాం.